హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను వచ్చేసి ఈరోజు నెల్లికూర పులుసు చూపిస్తున్నాను. చూద్దాం రండి. ఈ నెల్లికూర ఆకు అనేది చాలా ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే నెల్లికూర అనమాట. ఆకుకూరలకు అన్నిట్లో ఇదే ఫస్ట్ మంచి ఆకుకూర అనమాట. ఈ ఆకుకూర తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పెద్దవాళ్ళకి, పిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఏజ్ పర్సన్ వాళ్ళకి, చిన్నపిల్లలకి పెడితే చాలా బాగుంటుంది ఈ ఆకుకూర అనేది. ఇప్పుడు ఈ ఆకుకూర ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకుందాం. దానిలోకి నెల్లికూర వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 times బాగా వాష్ చేసుకుందాం. 2 times బాగా వాష్ చేసుకోండి. కొంచెం కూడా మట్టి లేకుండా బాగా వాష్ చేసుకోండి. దీనిలో మట్టి ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 hour నేను చింతపండు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాగా కలుపుకొని ఆ వాటర్ మొత్తం ఒక పాత్రలోకి వేసుకుందాం. బాగా కలుపుకొని ఒక పాత్రలోకి వేసుకున్నాక మీకు వాటర్ సరిపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. నేను స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. దీనిలోకి నేను 1 spoon పసుపు వేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ 1 spoon సాల్ట్ వేసుకోండి. 1 spoon సాల్ట్ వేసుకున్నాక ఒక 2 minutes బాగా మరగాలి ఫ్రెండ్స్. 2 minutes బాగా మరగాలన్నమాట. ఒక పొంగు వచ్చిన వరకు బాగా మరిగించుకోండి ఫ్రెండ్స్. దానిలోకి ఒక పొంగు వచ్చాక మన ఆకుకూర అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి నేను ఆకుకూర యాడ్ చేసుకుంటాను. ఒక పొంగు వచ్చింది కాబట్టి ఆకుకూర మొత్తం దానిలోకి వేసుకోండి. మొత్తం వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం వేసుకోండి. ఆకుకూరని బాగా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మెయిన్ అనమాట. వాష్ చేసుకునే ఆకుకూరని ఏ ఆకుకూర అయినా బాగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దానిలో మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి. వేసుకున్నాం కదా ఆకుకూర, నెల్లికూరని వేసుకున్నాం కాబట్టి దానిలోకి ఒక 2 minutes బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాక ఒక 1/2 bowl ఇది తీసుకుందాం, బియ్యం నూక అనమాట. నేను బియ్యం నూక ఒక 1/2 bowl తీసుకున్నాను. మీకు ఇంట్లో అప్పటికప్పుడు బియ్యం నూక ఉంటే వేసుకోండి. ఒకవేళ ఇంట్లో అప్పటికప్పుడు లేకపోతే కొంచెం బియ్యాన్ని తీసుకొని గ్రైండర్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. ఇది కంపల్సరీగా వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వేసుకుంటే ఈ పులుసుకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. చిక్కగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ బియ్యం నూక మాత్రం మెయిన్ అనమాట, వేసుకోండి. బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాక మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 10 minutes వదిలేస్తే ఆకుకూర అనేది బాగా వేగాలి కదా, బాగా ఉడకాలి కాబట్టి ఒక 10 minutes వదిలేస్తాం. దానిలోకి పోపుకి మనం ఏమేమి కావాలో ముందే రెడీ చేసుకొని ఉంచేసుకుందాం. దీనిలోకి సరిసేవలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, తెల్లుల్లిపాయలు రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పక్కన పెట్టుకుంటే ముందుగా రెడీ చేసుకొని ఉంచుకోండి ఇవి. తర్వాత వచ్చేసి అక్కడ మరుగుతుంది కదా, దానిలోకి మనం లైట్గా వేయినట్టుగా కొంచెం కారం వేసుకోండి. చిటికెడు వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకుంటే చాలా బాగుంటుంది. దానిలోకి వచ్చేసి నేను ఒక టమాటా తీసుకున్నాను. ఒక టమాటా వేసుకోండి, బాగుంటుంది. లైట్గా ఒక టమాటో, 2 పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకున్నాక బాగా కలుపుకున్నాక 2 minutes అయ్యాక పులుసు అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ పులుసు. ఒక 2 spoons ఆయిల్ యాడ్ చేసుకోండి. 2 spoons ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ సరిపోతుంది ఫ్రెండ్స్. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెడీగా ఉంచుకున్నారు కదా. దీనిలోకి నేను ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, సరిసేవలు వేసుకున్నాను. ముందుగా చెప్పాను కదా, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుందాం. వేసుకున్నాక ఒక 2 ఎండుమిర్చి, 4 తెల్లుల్లిపాయలు, కర్రీ లీఫ్ అనమాట, కరివేపాకు కొంచెం వేసుకొని బాగా కలుపుకోండి. ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసుకున్నాం కదా. వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక 2 minutes వదిలేస్తే ఇవి వేగిపోతాయి కాబట్టి 2 minutes వదిలేయాలి. బాగా వేగిపోతే బాగా కలుపుకోండి. ఒక 2 minutes వదిలేక వేగిపోయాయి కదా ఫ్రెండ్స్. దానిలోకి పులుసు వంపుకుందాం.
అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ హెల్దీ అనమాట, ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే నెల్లికూర పులుసు రెడీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎలాగొచ్చిందో నాకు చెప్పండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చేయండి మర్చిపోకండి అస్సలు. నాకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇది ఎంతో మంచిది ఫ్రెండ్, హెల్త్కి చాలా మంచిది. మీ పిల్లలకి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.